హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, బాగున్నారా? మీ రైతు బిడ్డ రమేష్ 034 అనే నేను మాట్లాడుతున్నా. అయితే ఇప్పుడు మనకు సంబంధించిన నేను రైతునే కాదు, మీకు కూడా ఎన్నో ఉపయోగకరమైన రైతు నుంచి చెట్ల నుంచి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయో నాకు తెలిసినవన్నీ ప్రతిదీ నేను వీడియోతో మీతో పంచుకుంటున్నాను. అయితే ఈసారి చూడండి, ఇక్కడ ఈత చెట్టు కనిపిస్తుంది. ఇగో ఈ ఈత చెట్టు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకి. అంతరించిపోతున్న జాతిలో ఈ ఈత చెట్టు ఒకటి. ఒకప్పుడు రైతులు ఈ ఈత చెట్టుని పొలాల్లో నాటి పెంచేవారు, కానీ ఇప్పుడు మాత్రం నాటడం లేదు. ఎందుకంటే దాని విలువ మనుషులు వాడకపోవడం వల్ల ఆ వృక్షాలని వదిలేశారు. ఒకప్పుడు ఈత చెట్టు అవసరం ప్రతి ఒక్క మానవుడికి ఉండేది. కారణం ఏంటంటే ఈత చెట్టు వల్ల మనకు ఆరోగ్యకరమైన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అదే కాకుండా మనం నిత్యం వాడే వస్తువులు కూడా తయారయ్యేవి. ఉదాహరణకు చీపురు ఉంది. చీపురు ఒకప్పుడు ఈత ఆకులతో తయారు చేసేవారు. ఒకప్పుడు ఎక్కువగా బుట్టలు వాడేవారు. ఆ బుట్టలు కూడా ఈ ఈత ఆకులతోటి కర్రతో తయారు చేసి అల్లుతూ తయారు చేసేవారు బుట్టలు కూడా. అలాగే గొడుగు కూడా ఈ ఈత చెట్టుతోనే గొడుగులు తయారు చేసేవారు. మనం వాడుతున్న వస్తువుల్లో కూడా ఉపయోగం ఉండేది ఒకప్పుడు, కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు కాలం మారిపోయింది, డిజిటల్ అయిపోయింది కదా. సరే, ఈత చెట్టు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మీకు తెలుసా? మన చర్మ సౌందర్యానికి ఆయుర్వేద మందుల్లోనే కాకుండా ఇప్పుడు మనం చిన్న చిన్న చర్మ సమస్యలు ఏదైనా వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే మనం మెడిసిన్ ఇస్తూ ఉంటారు. డాక్టర్లు మెడిసిన్ రాస్తూ ఉంటారు. ఆ మెడిసిన్లో ఈ ఈత చెట్టు కషాయం తీసింది, ఈత చెట్టు నుంచి తీసిన నారుని, జీడిని ఆ మెడిసిన్లో కలుపుతూ ఉంటారు. ఆ మెడిసిన్ మనం వేసుకున్న వల్లే తగ్గుతుంది. అదే ఒకప్పుడు ఆయుర్వేదంలో కూడా ఎక్కువగా ఓడేవారు. అందుకే ఈత చెట్టుకి అంత విలువ ఉండేది. ఇప్పటికైనా ఈ ఈత ఆకుల్ని ఏ మందులు నయం చేయలేని చర్మ సమస్యని ఈ ఈత ఆకులు నయం చేయగలవు. ఏంటంటే ఈ ఈత ఆకులు తీసుకొని మనం స్నానం చేస్తున్న వేడి నీటిలో మరగబెట్టి ఆ ఆకులతోటి మనం స్నానం చేస్తే చర్మ మచ్చలు కానీ, చిన్న చిన్న కురుపులు కానీ, చిన్న చిన్న దురదలు లాంటివి కానీ నయం చేస్తుంది ఈ చెట్టు ఖర్జూర పండు జాతికి చెందింది. ఈ చెట్టు అలాగే ఎదుగుతూ పెద్దదయ్యేసరికి దీనికి ఖర్జూర పండు పిక్కల్లాగే, ఖర్జూర పండులాగే కాయలు వస్తాయి. ముందు పచ్చగా ఉంటాయి, అలా ముదురుతున్న కొలుతూ పసుపు నారింజ రంగులోకి మారుతూ ఉంటాయి. అలా పండు, ఈ పళ్ళు కూడా మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం. ఖర్జూర పండు మనకి ఎంత మేలు చేస్తుందో ఈత పండు కూడా అంతే మేలు చేస్తుంది. అలాగే ఈ చెట్టు ఎదుగుతున్న కొలుతూ కిందని మట్టలు కనిపిస్తున్నాయి, చూసారా? ఆ మట్టలని గీస్తూ ఉంటే కళ్ళు వస్తూ ఉంటాయి. జీడిలాగా జిగురులాగా వస్తుంది. ఆ జిగిరే కళ్ళు అవుతాయి. ఆ కళ్ళు కూడా మనకి ఎంతో ఆరోగ్యకరం. తాటి చెట్టుకి కళ్ళు అందరికీ తెలుసు, కానీ ఈత చెట్టు కళ్ళు కొందరికే తెలుసు. ఖర్జూర పండు చెట్టుకు కూడా కళ్ళు వస్తాయండి. ఖర్జూరం చెట్టు కళ్ళు ఎంత తీయగా, ఎంతో రుచిగా, ఎంతో ఆరోగ్యం మేలు చేస్తుందో ఇది కూడా అంతే రుచిగా అంత మేలు చేస్తుంది. ఈత చెట్టు ఉంది, తాటి చెట్టు ఉంది. ఈ తాటి చెట్టు చేసే కళ్ళు మేలు కంటే ఈత చెట్టు కళ్ళు చాలా మేలు.